హలో నేను సిఎస్ రావు. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోతాడు, జైలుకి వెళ్తారని చెప్పి కాశీ నుంచి బాలకృష్ణ స్వామి గారు చెప్పారు. ఇప్పుడు అది నిజమవుతుందని చెప్పి మరోసారి ఘంటాపథంగా చెప్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ స్వామి గారు ఆ కాశీ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు, ఇంటరాక్ట్ అవుతుంది. నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గరుడా గణాక్షిత్ర చెప్పండి. సో ఇప్పుడు గ్రహ సంచారం ప్రకారం లేదా రాజకీయ పరిణామాలు ఈ రెండింటిని బేరీజ్ చేసుకుంటున్నారా, లేదంటే గ్రహ సంచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని చెప్పి మీరు అంచనా వేస్తున్నారా? ఇప్పుడు ఫస్ట్ ఆయన ప్రెస్ మీట్ గురించి మాట్లాడదామండి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు కదా. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా మాట్లాడతారు అనేటువంటిది నాకు ఇవాళే తెలిసింది. ఎందుకంటే ఆయన పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడట్లేదు అని అనుకుంటారు. మద్యం కుంభకోణంలో ఆయన అరెస్ట్ అవుతారు అని ఆయనకి అనిపించి, నేను విజయవాడలోనే ఉన్నాను, నన్ను అరెస్ట్ చేసుకోండి పర్వాలేదు అన్నట్టుగా ఇంటి ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంటి ఇస్తూ లిక్కర్ స్కామ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని ఏవో లెక్కలు చూపించారు ఆయన. ట్విట్టర్ లో కూడా నాకు ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అని. లిక్కర్ స్కామ్ లో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే ఆ తర్వాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. ఆయన ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వం వారే అమ్ముతున్నప్పుడు లిక్కర్ని ఇంకా మోసం చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పారు. వ్యాలిడ్ పాయింట్ అది, కరెక్టే. బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. అవునవును, వస్తానండి, దానికి కూడా వస్తా. ప్రభుత్వం వారే లిక్కర్ని అమ్ముతున్నారు, ఇంకా దాంట్లో మిస్యూజ్ అవడానికి కారణం ఏంటి అని అన్నాడు. చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా, ప్రభుత్వం వారే అమ్ముతున్నప్పుడు ఎవరైనా సరే ఆన్లైన్ లో పేమెంట్ ఇచ్చారా? కామెంట్స్ లో కాస్త తెలియజేయండి. డబ్బులు పెట్టి లిక్కర్ కొన్నారా? నిజంగానే ప్రభుత్వం వారే నడుపుతున్నప్పుడు బయట నుంచి వచ్చేటువంటి లిక్కర్ని మీరు ఎందుకు కట్టడి చేశారు? మీరు ఇచ్చే లిక్కర్ లో క్వాలిటీ లేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈయన బెయిల్ మీద బయటలేడా? ఈయన కూడా బెయిల్ మీదే కదా బయట ఉంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడేశారు. ఒక ఎలకని పిల్లి తినేస్తుంది, ఒక 10-15 ఎలకల్ని. వాళ్ళ యజమాని వచ్చి ఎందుకు తిన్నావు అని అడిగితే, నేను అసలు ఎలకని తినలేదు, నేను పూర్తి శాఖాహారిని అన్నట్టుంది ఈయన చెప్పే మాటలో. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. ఈయన చెప్పినవన్నీ కూడా ఒక్కటి నిజము అని చెప్పండి. పైగా అధికారులందరికీ స్టార్ట్ కెమెరా యాక్షన్, నేను సినిమా చూపిస్తా అన్నాడు. పాప ఆయన చూపించేశాడు సినిమా. ఇంకా ఏం చూపిస్తాడు? యాత్ర 1, యాత్ర 2, యాత్ర 3 కూడా చూపించేశాడు. ఒక ఐఏఎస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారులు, ఒక మంత్రులు, దేశంలో ఇంతమంది ఎప్పుడైనా అధికారులు అరెస్ట్ అయ్యారా? ఒక ఐఏఎస్ ఐజీ స్థాయి, డీజీ స్థాయి అధికారులు అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని చెప్తున్నాడు కదా. అవునండి, కావాలని అరెస్ట్ చేస్తే కోర్టులు అనవసరంగా రిమాండ్లకు పంపిస్తాయా? కోర్టులు అనవసరంగా కస్టడీలోకి తీసుకోండి అంటాయా? అనవు కదా. అసలు ఒక కానిస్టేబుల్ అవ్వాలంటేనే దాని వెనక ఎంతో కృషి జరుగుతుంది. అటువంటిది ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అంత పరీక్షలు రాసి ఒక రేంజ్ లో ర్యాంకు సంపాదించి వచ్చి చివరికి వాళ్ళని కూడా నువ్వు లోపలే ఇస్తున్నావు అని అంటే నీ బ్రెయిన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, లేదు మీ మెదడుని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలా? ఎటు వెళ్తున్నాం మనం? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఎందుకు ప్రలోభపడుతున్నారు? అందరూ అని కాదు, కొంతమంది. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు, ఈయన బెయిల్ మీద లేరు. అసలు ఈయన మీద కేసులే లేవు. ఆయన ఏమంటాడంటే, కన్ను మూసి కన్ను తెరిస్తే సంవత్సరం అయిపోయింది, ఇంకొక 2-3 సంవత్సరాలు, 2-3 సార్లు కళ్ళు మూసి కన్ను తెరిస్తే మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ మనమే వస్తామని చెప్తున్నారు ఆయన. మీరేమో జైలు అంటారు.
సమస్య లేదు అందులో. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల సంవత్సరం అవుతుంది, కన్ను మూసి కన్ను తెరిచే లోపల జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి జైల్లోనూ ఉంటారు. అలాగే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల వైసీపీ ప్రభుత్వమే భూస్థాపితం అవుతుంది. ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి, ఎంత కష్టపడో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతులారా ఆయన్ని నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినందువల్ల ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఆయన అరెస్ట్ చేస్తే సింపతి పెరుగుతుంది. దేనికి పెరుగుతుందండి సింపతి? అసలు ఆయనకి అభిమానించే వాళ్ళు ఎవరున్నారు? ఒక్క రాజశేఖర రెడ్డి గారిని చూసి వాళ్ళ అబ్బాయి అని చెప్పి అభిమానిస్తున్నారు. ఇప్పుడు ఎవరు అభిమానించరు. ఆయన అరెస్ట్ అయినా పెద్ద ఎవరు పట్టించుకోరు. ఆయన పక్కన తిరిగేటువంటి నలుగురు మాజీలు తప్పితే ఎవ్వరు ఆయన్ని వెనకేసు రారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 2 నెలల 15 రోజుల్లో అరెస్ట్ అవుతారు. అందులో ఎటువంటి ధర్మ సందేహము లేదు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. అందులో ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఉంది. బయటకు వచ్చే ఛాన్సెస్ లేవు. ఈయన అరెస్ట్ గనక అవ్వకపోతే రాష్ట్రానికే పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఆర్థికంగా బాగుపడతారా? మీరు ఆర్థికంగా కాశీలో అఘోరా స్వామి, మీరికేమో ఢిల్లీ నుంచి లింక్స్ కూడా ఉంటాయి, రకరకాల ఎవరికి? రకరకాల పరిచయాలు కూడా ఉంటాయి. మీకు ఇన్ఫర్మేషన్ తోటి చెబుతున్నారా 2 నెలల 15 రోజుల్లో అరెస్ట్ అవుతాడని, లేదంటే గ్రహ గమనం బట్టి చెబుతున్నారా? గ్రహ స్థితిగతులను అనుసరించి ఏదో నాకు తెలిసిన సాధన ద్వారా భగవత్ కృప వల్ల జరిగేది జరగబోయేది చెప్తున్నా. నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పేదే జరుగుతుంది. ఇక్కడ పాయింట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన ఖచ్చితంగా లోపలికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ఎటువంటి ధర్మ సందేహము లేదు. ఆయన వెళ్ళకపోతే అనే క్వశ్చన్ కనుక ఉంటే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం బాగుపడదు. ఆయన ఉన్నంత కాలం ఏ పరిశ్రమలు రావు. ఇది గ్యారంటీగా రాసి పెట్టుకోవచ్చు. అది పక్కన పెడితే ఈయన భయం వేస్తోందండి. ముందరే ఈయనకి అరెస్ట్ చేస్తారు, భయం వేస్తోంది, కొంచెం గర్వం కూడా ఉంది. అరెస్ట్ చేస్తారు, నాకు సింపతి వస్తుంది అని. సింపతి ఏమాత్రం రాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. రాసి పెట్టుకోండి, 2 నెలల 15 రోజులు, అంతకు మించి టైం ఉండదు. అతి తక్కువ సమయంలోనే వీరు లోపలికి వెళ్తారు. కాస్త రాష్ట్ర అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు. ఈ బ్రాండ్లు కొత్తగా తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చినవి ఏంటండి మరి? భూము డామ్ డామ్ అని చంద్రబాబు నాయుడు గారు కొత్త బ్రాండ్లు తెచ్చారు, ఒప్పుకుంటాం. చీప్ లిక్కర్ అంటే రకరకాల పేర్లు ఉంటాయి. సూమో అని, గోల్డ్ అని సమేవేవో ఉంటాయి. మీరు తీసుకొచ్చింది ఏంటి? ఒక ఫేమస్ పేర్లున్నటువంటి బ్రాండ్లనే లోపలికి రానియకుండా మీ అంతటి మీరు కొత్త బ్రాండ్లు పెట్టి 45,000 మంది మనుషులకి చావుకి కారణం అయ్యారు ఇండైరెక్ట్ గా. అంటే తప్పెవరిదవుతుందండి? అందరిది తప్పుంది. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరిది తప్పుంది, ఈవెన్ దో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో సహా. ఎందుకుండదు? కక్షపూరితంగా అరెస్ట్ చెయ్యాలి అని అంటే ఎప్పుడో చేసేసేవాళ్ళు. ఎందుకు చెయ్యట్లా? ఏ కారణం లేకుండా, ఏ ఆధారాలు లేకుండా పర్ఫెక్ట్ గా ఎవ్వరు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేరు. ఒకవేళ నిజంగా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే కోర్టులు ఉన్నాయి, వాళ్ళు సహకరించరు. న్యాయస్థానాలు ఊరికే సహకరించవు కదా. ఎవరిని తీసుకొస్తే వాడిని లోపలేయటానికి. మొన్న ఈ మధ్య అంబటి రాంబాబు గారు, ఆయన పెద్ద వీరమేధావు అనుకుంటాడో ఏంటో నాకు తెలియదు. కొడాలి నాని గారు అమెరికా ఎట్లా వెళ్తారు? పాస్పోర్టే లేదు, అదేదో పెద్ద బ్రహ్మ విద్య. తత్కాల్ అప్లై చేస్తే 5 రోజుల్లో పాస్పోర్ట్ వస్తుంది. ఆయనకి అది కూడా తెలియదా? పాస్పోర్ట్ లేకుండా అమెరికా వెళ్ళొచ్చా? ఇవి క్వశ్చన్లా. ప్రస్తుతం చాలా వరకు భయపడుతున్నారు. భయపడటం కాదు, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు మాక్సిమం 2 నెలల 15 రోజుల లోపల శ్రీకృష్ణ జన్మస్థానానికి ఖచ్చితంగా వెళ్తారు.
అక్కడ కొడాలి నాని గారు అన్నట్టు లోపల ఏసీ ఉంటుందా, దోమలు గుట్టక ఏం కొడతాయి అంటారే. ఇప్పుడు ఈయన లోపలికి వెళ్తే వీళ్ళేం మాట్లాడతారో మరి. నోరుంది ఇప్పుడు కదా అని నాలుక నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. అప్పుడు ఈ రోజున వార్తలు చూడాలంటే కాస్త ఆనందం కలుగుతుంది. ఒక అన్పార్లమెంటరీ వర్డ్ గాని ఏమీ లేకుండా పరిపాలనా విధానం ఎలా జరుగుతోంది, ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది తెలుస్తున్నాయి. అప్పుడు ఎవడు ఎలా బూతులు తిట్టాడు, ఎవరిని ఎలా బూతులు తిట్టారు, కర్మ రిటర్న్స్ అండి. ఎవరు ఓకే. చేసుకున్నది వాళ్ళకి ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవిస్తాం, ఇంకో జన్మ అక్కర్లా దానికి. సో ఏమి కంగారు పడక్కర్లేదు. రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. కాకపోతే కాస్త ముందుగా ఒక్క విషయాన్ని మాత్రం తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కాస్త ఆచి తూచి ఆలోచించి ప్రయాణాలు చేయవలసిందిగా ప్రార్థన. ఆ తర్వాత వారి హెల్త్ కాస్త ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి. చెప్పండి. ఇక ఇప్పుడు ప్రెస్ మీట్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మధ్యలో ఒక మాట అన్నారు, ఈ ఏడాదిలో అనేక తప్పులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ దేవుడు లెక్కేస్తున్నాడు, దేవుడు లెక్క వేశారు, చాలా తగ్గిపోయినాయి మార్కులు, ఇంకా తగ్గిపోతే అడ్రస్ కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఏంటి ఆయన ఉద్దేశం? మరి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారి తప్పులు దేవుళ్ళు లెక్కేస్తే 5 ఏళ్లు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు దేవుళ్ళు లెక్కేయడాన్ని నా దళితులు నా దళితులు నా దళితులు అంటారే, ఆ దళితుల్ని అడ్డం పెట్టుకొని దళితుల్ని దారుణంగా హింసించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంపి డోర్ డెలివరీ చేయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను జై చంద్రబాబు అని అంటా అంటే నువ్వు జై జగన్ అని అనేదాకా అనను అంటే చంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కోడి కత్తి సీను దళితుడు ఏం చేశాడండి? ఒక రోజు వెళ్ళి సాక్ష్యం చెప్పాడా? ఎన్ఐఏ అద్భుతం, చాలా గొప్ప ఈ సంస్థ అది. ఆ ఎన్ఐఏ కూడా ఏం పట్టించుకోవట్లేదుగా. ఎక్కడికి పోయారు వీళ్ళంతా? అవినాష్ రెడ్డి గారు మరి వారి పరిస్థితి ఏంటి? ఏ ధనుంజయ రెడ్డి గారికి సంబంధమే లేదు అని అన్నాడు ఆయన లిక్కర్ స్కామ్ లో. కరెక్టే, సంబంధం లేదు. సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇరికిచ్చి వాళ్ళ బతుకులు నాశనం చేశావు కదా. ఎక్కడికి పోతుంది మరి పాపం? ఇవన్నీ రిటర్న్ ఉంటాయి. వాళ్ళ పేర్లన్నీ చెప్పారు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదే వీళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళందరూ అమాయకులు, చాలా మంచి వాళ్ళు, వాళ్ళకు ఒక మచ్చలేనటువంటి అధికారులు అని చెప్తున్నాడు ఆయన. అవును, మరి నిజంగా నిజం చెప్పాలంటే మచ్చలేని అధికారులే, కానీ మచ్చ తెచ్చింది నువ్వేగా. మచ్చ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారైనా అధికారులకు కూడా బుద్ధి ఉండక్కర్లేదా అండి? ఎంత కష్టపడితే ఆ స్టేజ్ లోకి వస్తారండి వాళ్ళు? ఆలోచించక్కర్లా. 30 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరి బతుకుల్ని భ్రష్టు పట్టించేశాడు. ఇక్కడ జరిగిందనే. ఎవరిని కదిలిచ్చినా సరే నిజంగా చెప్తున్నానండి, కామెంట్స్ లో చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు సొంతగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారా? రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు దేకుతారా? ఎవరు దేకరు. అందరూ లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళే. వాళ్ళ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేనటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల్ని కాపాడుతాను అని అంటే ఎలా నమ్ముతాం? ఎలా గౌరవిస్తాం? ఎలా ఆదరిస్తాం? మొట్టమొదటిసారి వచ్చారు కాబట్టి, వాళ్ళ అబ్బాయి కాబట్టి ఆదరించాము. ఒక్కసారి అంటే ఓటేసాము, గట్టిగా ఒక మేకు దిగ్గొట్టారు అందరికి. ఇక రెండోసారి కూడా తప్పు చేస్తారా ప్రజలు? చేయరు కదా. ఇంకొక సజెషన్ కూడా ఇచ్చారు, ఆ ప్రెస్ మీట్ లో ఒక సజెషన్ కూడా ఇచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణం అనే దాని గురించి మాట్లాడుతూ, యూనివర్సిటీ దగ్గర కట్టుకోవచ్చు కదా, అదేదో 4 బిల్డింగ్లు, దానికి ఇంత భూమి తీసుకోవటం ఎందుకు అని చెప్పి ఒక సలహా ఇచ్చారు ఆయన. ఈయన సలహాలు మనకు అనవసరం అండి. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయనివ్వండి. పోనీ ఈయన ఏం చేశాడో చెప్పమనండి, ఒక్క మంచి పని చెప్పమనండి.
ఈయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని బ్రహ్మాండంగా చేశారు అని ఒక్కటి ఏది కనపడదు మీకు. చెప్పాను కదా అన్ని మైనస్లే కనపడతాయి. అవునండి, చెప్పాడు కదా 99% నేను చేశానని. ఏం చేశారు? పోనీ మీరే చెప్పండి సిఎస్ఆర్ గారు, ఆయన చేసిన ఒక్క మంచి పని చెప్పండి. నవరత్నాలు డబ్బులు ఇంకా ఇచ్చానని చెప్తున్నారు. నిజంగా అయ్యా నవరత్నాలు డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నారు. ఇచ్చిన హామీలు నవరత్నాలు ఇచ్చాడు కదా. ఉమ్, అవును, నవరత్నాలు ఇచ్చాడు, ఉమ్, బ్రహ్మాండమైన రత్నాలు ఇచ్చాడు మినిస్టర్లుగా మనకి. ఒకడు క్యాసినో తెచ్చే నవరత్నం, ఒకడు బట్టలెప్ప తీసుకుని తిరిగే నవరత్నం, ఇంకోటి బూతులు తిట్టే నవరత్నం, ఇంకొకడు చంపి డోర్ డెలివరీ ఇచ్చే నవరత్నం. ఇలాంటి రత్నాలు చాలా ఇచ్చాడు కానివ్వండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరు ఎన్ని చెప్పినా వైఎస్ఆర్సిపి అనేటువంటి పార్టీ భూస్థాపితం అవ్వటం ఖాయం. దీంట్లో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి ఆలోచన కూడా ఆలోచించాల్సిన అవసరంలా. ఇంతవరకు రైట్ అండి, ఆయన చెప్పినవన్నీ కరెక్టే, ఒప్పుకుంటాం. 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు పడిపోయాము అని ఒక్క సమీక్ష చేశారా? ఉమ్. మీరు చెప్పినవన్నీ కరెక్టే, ఆయన చేసినవన్నీ కరెక్టే, ఆయన అన్ని మంచి పనులు చేశాడని అనుకుందాం. ఒక్క సమీక్ష, ఎందుకు మనం ఇంత దారుణంగా ఓడిపోయాం అనే ఒక్క సమీక్ష కనుక ఆయన చేసుంటే, నిజంగా మీరు ఊహించినట్టు నేను అనుకున్నట్టు ఏదో వచ్చేసరికి 11 కాకపోయినా ఇంకొక 10 ఎక్కువ వస్తాయేమో అని ఆలోచించగలిగేవాళ్ళం. అలా లేకుండా ఈవీఎంలు తప్పులు చేశారు, అవి తప్పులు చేశారు. అంటే మీరు ఓడిపోతే ఈవీఎం తప్పులు, ఉమ్, మీరు గెలిస్తే ఈవీఎం కరెక్ట్. ఉమ్. ఆయన చెప్పేవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు అబద్ధాలే. ఓకే, ఇంకొక మాట కూడా పైగా చెప్పారు. PDF డౌన్ ఏమండి? ఇంకొక మాట కూడా చెప్పారు. మరి అది ఎందుకు చెప్పారు? ఫ్లోలో చెప్పినట్టున్నారు. పార్టీ నడపలేకపోతున్నాను, డబ్బులు కావాలని. అయ్యో, ఆయనకి డబ్బులు చెప్పలేండి స్వామి. పార్టీ ఎల్లంక ప్యాలెస్ నడపలేకపోతున్నాను. ఉంది, ఎల్లంక ప్యాలెస్ ఉంది, తాడేపల్లి ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ ప్యాలెస్ ఉంది, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి. పైగా మొన్న ఈ మధ్య ఏదో ఒక న్యూస్ లో కూడా చూసా, ఆయన ఎవరో రెడ్డి గారి ఇంట్లో, దాని పేరేంటి, గోల్డ్ కొన్నటువంటి రసీదులు ఉన్నాయి. ఆ గోల్డ్ ఏమైంది? ఎటు పంపించారు? మీరు సంపాదించిన డబ్బంతా హవాలాకి ఏ దేశాలకి పంపించారు? ఆయనకి డబ్బు కొరవ ఏంటండి? డబ్బు కొరవ అయితే ఏమీ లేదు. 2 కోట్లు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి అలా క్షణం 350 కోట్లు 700 కోట్లకి ఎలా వెళ్ళగలిగాడు? 2 కోట్లు. ఆయన ఎప్పుడేమిటి చూడొచ్చు ఫస్ట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఎలా వెళ్ళారండి ఆ రాజశేఖర రెడ్డి గారి పాలనలో? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత డబ్బు? అప్పుడే కదా ఈడీ గాడి బోడి అన్ని కేసులు పడ్డాయి. అవే మళ్ళీ రిపీట్ అవుతాయి. ఈసారి విచిత్రం ఏంటంటే బెయిల్ కూడా రాదండి ఆయనకి. ఎప్పుడంటే ఒకసారి ఈయన అరెస్ట్ అయ్యారో నెక్స్ట్ ఈ 2 నెలల 15 రోజుల్లో ప్రతి కేసులోనూ ఇంకా రీఓపెన్ అవుతూ ఉంటాయి, బెయిల్ ఉండదు, ట్రయల్కి వెళ్తూ ఉంటాయి. అది ఈడీ అన్ని కలిపి కొడతాయి. సో ఈయన బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఈయన పార్టీ అయితే ఖచ్చితంగా భూస్థాపితమే అవుతుంది, అందులో ఎటువంటి అనుమానము లేదు. ఇవాళ చెప్పండి. చెప్పారు, నేను రన్ చేయలేకపోతున్నాను, పార్టీని నడపలేకపోతున్నానని చెప్పారు ఆయన. నడపలేకపోతున్నాను అంటే లోపలికి వెళ్ళేవాడు ఇంకేం నడుపుతాడు? ఆ ఉద్దేశిస్తున్నారు. నడపాలి అని అంటే భారతీ గారు రావాలి, షర్మిల గారు అయితే నడపదు. అందుకనే పార్టీ భూస్థాపితం అన్నా. ఇక నలుగురు ఐదు నిజంగా కనుక టీడీపీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేంటది జనసేన కానీ డోర్లు ఓపెన్ చేస్తే వీళ్ళ కార్యకర్తలు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఎవరైనా మన పార్టీలోకి రావాలంటే ఆచి తూచి అడుగులు వేస్తూ వాళ్ళు తీసుకుంటున్నారు. ఒక్కసారిగా ఓపెన్ చేస్తే మొత్తం జీరో అయిపోతుంది వైసీపీ. సో ఇప్పుడు ఏంటి, భారతీ గారు రన్ చేయలేదంటారు పార్టీని, వైసీపీని?
భారతి గారు రన్ చేయలేరా పార్టీని? అసలు పార్టీయే ఉండదండి. ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎవరు నమ్ముతారు? షర్మిల గారిని కొంతవరకు కొంత నమ్మచ్చు, సునీతారెడ్డి గారిని నమ్మచ్చు, వాళ్ళ ఈ షర్మిల గారి వాళ్ళ అమ్మగారిని నమ్మచ్చు. భారతి గారిని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ వైఫ్ అందరు కలిసి వస్తారు కదా మళ్ళా గతంలో మాదిరిగా. అయ్యో, అది 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 తప్పండి. కలిసి వస్తారు అని అంటే, ఎంత కొడుకు అన్యాయం చేసినా ఆ తల్లి ప్రేమ ఎక్కడికి పోదు. ఖచ్చితంగా కొడుకుని చుట్టానికి వెళ్తారు, వెళ్ళాలి కూడా, అది ధర్మం. కానీ పార్టీ వెనకాలే ఉంటాము, మేము నడిపిస్తాము అనే ఆలోచన మళ్ళీ అది వరకు ఇట్లాగా షర్మిల తిరిగినట్టుగా కూడా ఆవిడ అసలు వాటి గురించి ఏమీ మాట్లాడదు. సమస్య లేదు అందులో. అసలు ఈయన హవాలాగా పంపించిన అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇంకా ఉన్నారండి, నేను అంతకు ముందు చెప్పా మీకు. ఎంతమంది లోపలికి వెళ్తారో కూడా చెప్పా. అందరూ వెళ్ళారు, నేను చెప్పిన వాళ్ళందరూ. ఐఏఎస్ వెళ్తారు, ఐపీఎస్ వెళ్తారు, మినిస్టర్స్ వెళ్తారు, ఎక్స్ మినిస్టర్స్ వెళ్తారన్న. అదే అప్పుడు ఇప్పుడైతే అందరూ అవి ఎక్స్ మినిస్టర్సే కాబట్టి వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. మన ఛానల్లోనే 2025 లోపల జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అన్న. నేను మీతోనే చెప్పినట్టున్నా ఈ మాట కూడా. నాతోనే చెప్పారు, మీరు ఎలక్షన్ ముందు చెప్పారు. ఎలక్షన్ ముందు చాలా క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా ఈ 2025 లోపల అరెస్ట్ అవుతారు. ఎక్కువ దూరం కూడా లేదు, చాలా స్వల్ప కాలమే, 2 నెలల 15 రోజులు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మహానాడు అయిపోయిన తర్వాత అరెస్ట్ అవుతారేమో, అది కూడా చెప్పలేము. ఆ అవకాశాలు ఉండొచ్చు కూడా. సో ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీ ఉన్నా పార్టీకి సంబంధించిన విధి విధానాలలో లేదు, పార్టీ కార్యకలాపాలలో లోపాలు కనుక ఉంటే ఎత్తి చూపొచ్చండి. వ్యక్తిగతంగా వెళ్ళటం అనేటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చూశాను నేను. ఎట్లా మాట్లాడారండి ఒక్కొక్కళ్ళు? దాన్ని భాష అంటారా? దాన్ని భాష అని అంటారా? ఒక కొడాలి నాని గాని, వంశీ గాని నోటికి ఏదొస్తే ఏది. ఇప్పుడు రాంబాబు గారు మీరు చెప్పినట్లు జైల్లో ఉన్నారు కదా, మరి రాంబాబు పరిస్థితి ఏంటి? రాంబాబు గారు ఏముందిలేండి, వస్తారు నెమ్మదిగా. అందులో ఆయనకి బహుశా కాస్త ఆయన ఒక గొప్ప విద్యావంతుడు, నేను ఒక జ్ఞాని అని అనుకుంటారు. అంత జ్ఞాని కూడా కాస్త అజ్ఞానంలాగా మాట్లాడుతున్నాడు, ఎందుకో తెలియట్లా. ఆయనకేం ఫ్రస్ట్రేషన్ వస్తుందో చూద్దాం, ఏం జరుగుతుందో చూడండి మీరే. ఇంకొక ఆసక్తికరమైన అంశం, ఏంటంటే రోజా, రజనీ వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? కొన్ని కారణాల వల్ల రోజా గారి గురించి నేను మాట్లాడను. విడుదల రజనీ గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. అవునా? ఎందుకంటే అంటే ఇది నా పర్సనల్ అభిప్రాయం, అది కరెక్టా కాదా అనేది తెలియదు. ఈ విడుదల రజనీ గారికి కూడా లిక్కర్ లో ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది డౌట్ నాకు. ఎందుకంటే ఈవిడ ఆ అదర్ కంట్రీలో ఏదో కంపెనీలో ఏదో ఉంది కదా సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ లో ఈ హవాలాలు ఇలాంటి వాటిల్లో ఏదన్నా చెయ్యి ఉందేమో అని నాకు అనుమానం. ఏమైనా పాపం సైబరాబాద్ మొక్క చెదబట్టి జగన్ చెంతకు చేరి పెద్ద బొక్క అయిపోయింది పాపం. ఏం చేస్తాం? ఏది ఏమైనా విలాసకారే విపరీత బుద్ధి అని ఇలాంటివి చాలా విచిత్రంగా ఉంటాయి. సిఎస్ఆర్ గారు, మీరు నేను నలుగురు ఐదుగురం గురించి మాట్లాడుకున్నా, ఒక వ్యక్తి గురించి వెనకాల నుంచి చీచా అని మాట్లాడుకున్నా, ఆ వ్యక్తికి తెలిసినా కూడా ఇసుమంత కూడా ఇది లేదు రియలైజేషన్ అని అంటే అది రాజకీయ నాయకుల వ్యవహారం అలాగే ఉంటుంది అని అనుకోవాలో, లేకపోతే వాళ్ళ నేచరే అంతా అని అనుకోవాలో తెలియదు. కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా లోపలికి వెళ్తాం అనేటువంటిది 100% వాస్తవం. ఇంకొకటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కూడా లోపలికి వెళ్తారండి.
ఆ, ఈ ల్యాండ్ దీని విషయంలో ఆయన కూడా లోపలికి వెళ్తారు. ఓకే. కాకపోతే కాస్త సమయం పడుతుంది. లాస్ట్ టైం మనం అఘోరా గురించి మాట్లాడినప్పుడు కాస్త ఓపిక పట్టట్లేదు, సమయం పడుతుంది అన్నా కదా. అవును. అలాగే కాస్త సమయం పడుతుంది. ఆయన కూడా లోపలికి వెళ్తారు. కాస్త మిథున్ రెడ్డి పరిపాలన మిథున్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి వీళ్ళ పరిస్థితి ఏంటి? అవినాష్ రెడ్డి లోపలికి వెళ్తాడండి, అందులో అనుమానం ఏముంది? అవునా? ముందెవరు అసలు వెళ్తారు? అసలు ఆయన గురించి- ఆ? ముందెవరు వెళ్తారు? జగన్ అవినాష్ రెడ్డా? ముందర జగన్ గారు వెళ్ళిపోతారుగా. ఓకే. ఎవరు వెళ్ళినా ముందర ఎలక ఏముందండి, 1 by 1 వెళ్తూ ఉంటమే. రైలు రైలు గూడ్స్ పెట్టేలాగా ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉంటారు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా. ఓ వచ్చే జన్మలో ఎందుకు, ఈ జన్మలోనే అనుభవించేస్తారు అందరూ వరుస పెట్టి. రోజా గారి గురించి నేను ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడలేనులేండి. కొంచెం సీక్రెట్ చెప్పారుగా, సీక్రెట్ గా ఉంచారుగా, ఏదో మీకు చెప్పకూడదు అంటున్నారుగా. అందుకనే రోజా గారి గురించి మాట్లాడట్లేదు, లేకపోతే మాట్లాడేవాడినే. సో ఇది వైఎస్ఆర్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీది. మరి అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అమరావతి రాజధాని అండి, ఉమ్, అనుమానమే లేదు అందులో. ఒకటి అది పూర్తిగా నిర్మించాలి, కాస్త టైం పడుతుందండి. కనీసం నాకు తెలిసి ఒక 4 ఏళ్ళు పడుతుందేమో అనుకుంటున్నా పూర్తిగా కంప్లీట్ అవడానికి. ఉమ్. 3.5 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. భవిష్యత్తు ఎందుకంటే భవిష్యత్తు ఏంటంటే చాలా ఉజ్వలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. ఇది అమరావతి రాజధాని అన్బిలీవబుల్ గా ఉంటుంది. ఇప్పుడు డౌట్ లేదు హైదరాబాద్ ని అందులో. అమరావతిని కంపేర్ చేస్తే నిజం చెప్పాలంటే హైదరాబాద్ ని అమరావతిని కంపేర్ చేస్తే కరెక్ట్ గా గనక బాబు గారు వేసుకున్నటువంటి ప్రణాళికని కనుక రూపొందించగలిగితే అమరావతి బాగుంటుంది హైదరాబాద్ కన్నా. అంత అద్భుతంగా ఉంటుంది. అంటే మీ వ్యక్తిగతమైనటువంటి అంచనా, లేదంటే ఇప్పుడు చాలా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. దీనికి ఏదో జాతకాలు, రాసులు, గణాలు ఇవన్నీ కాదు. నాకు అమరావతి మీద ఎక్కువ ప్రేమ ఉండదు, ఈ హైదరాబాద్ మీద ఎక్కువ ప్రేమ ఉండదు. నేను ఉండేది యూపీలో కాబట్టి కంపారిజన్ గా మాట్లాడితే బాబు గారు వేసుకున్న ప్రణాళికలు ఆచితూచి ఖచ్చితంగా ఇది చేయగలిగితే ఖచ్చితంగా అమరావతి బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించి చెప్తున్నారు కదా, కొంత ఏదో ఇబ్బందికరం. నేను అదే అన్నాను, ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి, ఒక 5-6 నెలల పాటు. 2, ఆయన ప్రయాణించేటప్పుడు 1కి 10 సార్లు, అది ఎలా ప్రయాణించినా సరే, బై రోడ్డు ప్రయాణించినా, హెలికాప్టర్స్ లో ప్రయాణించినా సరే, కాస్త ఆచితూచి ఆలోచించి ప్రయాణిస్తే మంచిది అని నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ కూటమి భవిష్యత్తు ఏంటి అంటే ఏమన్నా పగిలిపోయేటట్టుందా ఏమిటి కూటమి భవిష్యత్తుకి? అంటే కొంతమంది అనుమానిస్తున్నారు కదా. ఏ విధంగా అనుమానిస్తారండి? ఏ విధంగా అనలైజ్ చేస్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ ఏదో బయటకు వెళ్ళిపోతాడని అదని ఇదని చెప్తున్నారు కదా. సరే రైట్, పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడని అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళిపోయారు, తెలుగుదేశం పడిపోతుందా? గవర్నమెంట్ పడిపోతుందా? పడదు. చెప్పండి. పడదు. కానీ పవన్ కళ్యాణ్ మరి కూటమిలో కలిసి ఉంటారా ఉండరా ఏంటి, అసలు భవిష్యత్తు ఏంటి? సార్, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూటమిలోనే ఉంటారు, డౌటే లేదు. ఒకవేళ ఆయన బయటికి వెళ్ళిపోవాలనిపించి వెళ్ళిపోయినా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. బయట జనాలు ఎన్నో అనుకుంటారు, నాకు తెలిసినంత వరకు అందరూ బాగున్నారు, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి అప్డేట్ ఏంటంటే కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు రేపు ఎల్లుంట్లో. మరి ఆయన అది కూడా చెప్పా కదండి, మీ దాంట్లో నేను చెప్పా కదండి, కేసీఆర్ గారు కూడా లోపలికి వెళ్తారు అని. షూరా? మీ దాంట్లోనే చెప్పానండి, మీతోనే మాట్లాడా, కావాలంటే రీక్యాప్ చేసుకోండి. అది ఓకే, అప్పుడు చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు 2 నెలల 15 రోజులు చెప్పారు కదా జగన్ కి గడువు. కేసీఆర్ ఏమైనా ఉందా?
ఏమో ఆయన లోపలికి వయసు రీత్యా వెళ్ళకపోవచ్చు. ఆ, వయసు ఉమ్, రీత్యా అసలు విచారణకి హాజరవుతారు అవన్నీ మామూలే కానీ బట్ ఆయనకున్నటువంటి కాస్త ఇవి ఉంటాయి కదా. ఉమ్, ఆ, ప్రతి ఒక్కళ్ళకి కొన్ని నీడ్స్ వాటిని దృష్టిలో పెట్టుకొని ఉమ్. ఆయన లోపలికి వెళ్ళకపోవచ్చు. అందులో అనుమానమే లేదు. సో కవిత అయితే వెళ్ళినా ఖచ్చితంగా వెళ్ళిద్దని చెప్పారు ఆశ్చర్యపడాల్సిన మీరు అప్పుడు. అవసరం లేదు. అప్పుడు ఆ? కవిత గురించి చెప్పారు, ఖచ్చితంగా వెళ్తుంది, జైలుకి వెళ్ళిద్దని కవిత గురించి చెప్పారు మీరు. కేసీఆర్ అవును, ఆయన వెళ్ళారు కదా ఆవిడ. వెళ్ళింది. కవిత ఇప్పుడు కేసీఆర్ వచ్చింది కదా, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు విచారణకు హాజరవుతున్నారు కాళేశ్వరం దాంట్లో. కేసీఆర్ గారు వెళ్తారా వెళ్ళరా అనేటువంటిది కాస్త చెప్పలేకపోతున్నాను. బట్ విచారణకు అయితే హాజరవుతారు. వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదండి. నా నా ఆలోచన ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్ అయితే వెళ్ళకపోవటం మంచిది. ఓకే. ఆరోగ్య రీత్యా కానీ, వయసు రీత్యా కానీ, ఏదైనా కానీ కొన్ని సపోర్ట్స్ అనేవి ఉంటాయి కదా న్యాయస్థానాల నుంచి కూడా. ఓకే. అంటే వీళ్ళ బీఆర్ఎస్ పరిస్థితి పార్టీ ఇలా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏమండి, భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ మీకు కాస్త పుంజుకోవచ్చు టిఆర్ఎస్. బీఆర్ఎస్ అయినా బిఆర్ఎస్ అదే ఓహో ఇప్పుడు బీఆర్ఎస్. బిఆర్ఎస్ అన్న పేరు ఉన్నంత కాలం ఆ పార్టీ ఎందుకు పనికిరాదండి. ఓకే. టిఆర్ఎస్ అంటేనే మళ్ళీ ఫేమ్ లోకి వస్తారు తప్పితే బిఆర్ఎస్ అనేటువంటిది భూస్థాపితం అనే అనుకోవాలి. ఓకే. మీరు గమనించండి, నేను ఫస్ట్ లో కూడా చెప్పా టిఆర్ఎస్ మార్చొద్దు పేరు అని. ఉమ్, మార్చిన తర్వాత ఎంత నష్టపోయిందో ఎన్నికల్లో చూశారు మీరు. ఎవరన్నా ఊహించారు అసలు రేవంత్ రెడ్డి గారు వస్తారని? అవును. ఎవరైనా. ఉమ్, ఆ పేరు బలాలు కొన్ని ఉంటాయండి, అనవసరంగా చెడగొట్టుకున్నారు ఆయన. మరి దీంట్లోకి వెళ్ళి సెంట్రల్ లో చక్రం తిప్పుదామనే ఉద్దేశంతో ఆయన పేరు మార్చుకుని ఉండొచ్చేమో కానీ బట్ అది మార్చి మళ్ళీ టిఆర్ఎస్ తీసుకొస్తేనే బాగుంటుంది. ఇంకోటి ఏది ఏంటంటే ఏమైనప్పటికీ ఈ మధ్య కవిత కొత్త పార్టీ పెడతారని చెప్పి ఇంకో టాక్ వస్తుంది. ఆవిడ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఉన్నా ఉపయోగం లేదండి. ఉమ్, కవిత గారు కొత్త పార్టీ పెట్టినా ఉపయోగం లేదు. ఓకే. 1% కూడా ఉపయోగం లేదు. లోకేష్ గారి భవిష్యత్తు ఏంటి? గ్రహ గ్రహ సంచారం దృష్ట్యా చెప్పండి. పొలిటికల్ భలే ఇరికిస్తారే సార్ నన్ను. ఇరికించడంలో మీ తర్వాత ఎవరైనా లోకేష్ గారి భవిష్యత్ ఏంటండి? అద్భుతమైనటువంటి నాయకుడు. రాబోయే కాలంలో ఎవరు ఏంటి అనేది మనం జ్యోతిష్య ప్రకారం చెప్పాలల్లా ఓ 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటి నుంచే ఎందుకు? ఇప్పటి నుంచే నేను చెప్పాననుకో మీ వీడియో ఓల్డ్ అయిపోతుంది, దాన్ని ఎవరు గుర్తు పెట్టుకోలేరు. ఆ మూమెంట్ లో కనుక చెప్తే వేడిగా ఉంటుంది, మాకు వచ్చి మాట్లాడటం అది విషయం. సో ఇప్పుడైతే అమరావతికి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదంటారు? ఏం లేదండి, ఏం లేదు. అమరావతికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఫైనల్ గా మీరు యూపీలో ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్ గారి అడ్డాలో ఉన్నారు మీరు. మరి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ లో ఏదో దిగిపోతారు అంటున్నారు, ఏంటి? సెప్టెంబర్ లో దిగిపోతారా? 75+ అయిపోతే వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ పార్టీ నిబంధనల ప్రకారం ఏదో వెళ్ళిపోయి యోగి ఆదిత్యనాథ్ ఏదో పిఎం అవుతారు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే నిజంగా గనక యోగి ఆదిత్యనాథ్ గారు పిఎం అయితే ఉగ్రవాద్ అనేవాడు, నక్సలైట్ అనేవాళ్ళు, ఈ యథవేషాలు వేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా అలాంటి పనులు చేయరు. నోరు మూసుకొని కూర్చుంటారు. చాలా అద్భుతంగా చేస్తున్నారండి యోగి గారు. సామాన్యంగా మనం అంతా ఏమనుకుంటామంటే జనాలంతా మన వెనక ఉన్నారు అని అంటే అదొక ధైర్యం, మనం గెలుస్తాము అన్న నమ్మకం. కానీ అందరికన్నా జనాలకి ముందు నేనున్నాను అని అంటారే, ఆయన గొప్పవాడు. దట్ ఈజ్ యోగి. ఒక మాటలో చెప్పాలంటే యోగేనండి, అనుమానమే లేదు అందులో. అంటే ఎవరు వెళ్ళినా కలుస్తారు. నేను చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నా.
ఆయన వాటర్ కావాలన్నా పంపు ఉంటే పంపులో కొట్టుకుని తాగేస్తాడు. ఓ ఎవరు వెళ్ళినా ఆయన ఫ్రీగా ఉండి కలవాలి అంటే కలిచేస్తాడు. ఆయనకి ఆ సెక్యూరిటీ ఉంది, ఈ సెక్యూరిటీ అస్సలు పట్టించుకోడు ఆయన. ఉమ్. చెప్పండి. సో ఇప్పుడు ఆయన పిఎం అవుతాడా లేదా? అది తెలియదండి, నాకు చెప్పలేను అప్పుడే. నేనైతే ఈ న్యూస్ వినలేదు. వింటే గనక ఏమన్నా చూసి మాట్లాడేవాడిని. ఎందుకు వెళ్ళలేదు? చెప్పాను వినకపోవడం కదా. ఏంటి? ఇప్పుడు మొన్న ఈ మధ్య నాగపూర్ వెళ్ళాడు కదా నరేంద్ర మోడీ గారు, 2 నెలల క్రితం నాగపూర్ వెళ్ళి అక్కడ మోహన్ భగవత్ని కలిసి వచ్చిన తర్వాత నుంచి ఈ న్యూస్ బలంగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది కదా. పిఎం యోగి ఆదిత్యనాథ్ గారు పిఎం అయితే సూపర్ గా ఉంటుందండి, కానీ అవ్వరేమో అని నా ఉద్దేశం అప్పుడే. ఓకే. లేదు ఈ 4 ఏళ్ళు కూడా మోదీ గారే ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది, ఎక్కువ పర్సంటేజ్ పీపులే ఉన్నారు. ఓకే. ఆయన ఈ ఏ ఉద్దేశంతో మధ్యకాలంలో కలవటం లేదు. ఈ మధ్యకాలంలో లోకేష్ నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు, కలిశారు. కలిసిన తర్వాత కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. మరి ఏంటి ఆ ఫోటోలు చూస్తే ఏమనిపించింది మీకు? ఏ ఫోటోలు రిలీజ్ చేశారండి? అంటే అన్యోన్యంగా ఉన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాయి కదా ఫోటోలు. నిజంగానే కలిసిపోయారు అని ఆ, అనుకోవచ్చా? ఒక కూటమిలో ఉన్న వాళ్ళు లోకేష్ గారు వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు కాబట్టి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి. ఖచ్చితంగా అన్యోన్యంగానే ఉంటారు. అక్కడ కొట్టుకోవాల్సిన అవసరమే వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఫోటోలు దిగారు కదా మోడీ గారు. అంటే మోడీ ఆ గారితో ఫోటో ఫోటోలు దిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ ఫోటోలు వేరు, ఈ ఫోటోలు వేరు అని అంటున్నారు కదా చాలా మంది. ఏమీ లేదండి. మీరు చాలా మంది అనుకుంది ఏంటంటే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు, ప్రధానమంత్రి మోడీ గారిని కలిశారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి డిస్కషన్ కోసం వెళ్ళారని చాలా మంది అనుకున్నారు. అవును. ఆయన ఏ పర్పస్ కి వెళ్ళారు, ఆయన ఏం కి వెళ్ళారు అనేటువంటిది వాళ్ళేదో ఫోటోలు బయటకు రిలీజ్ చేసినంత మాత్రాన ఏం మాట్లాడుకున్నారు అనేటువంటిది మనకి గాని మీకు గాని తెలియదు. ఏదో ఊహాగానాలు, కథలు అల్లి రాయటం తప్పితే అంతకు మించి ఏమీ లేదండి. బట్ ఆ లెక్కను చూస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు కదా.